ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక పెద్ద అడ్డంకిలా తయారైందనేటువంటి అభిప్రాయం ప్రభుత్వ నేతల్లో కానీ జగన్మోహన్ రెడ్డి మనసులో కానీ ఇది ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. రాజ్యాంగపరంగా అదేవిధంగా కౌన్సిల్కు ఉండేటువంటి రూల్స్ ప్రకారంగా శాసనసభలో ఏది పాస్ అయినప్పటికీ కూడా అది కౌన్సిల్కి వచ్చినప్పుడు దాన్ని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి అదేవిధంగా కొన్ని అమెండ్మెంట్స్ తోటి కానీ లేకపోతే టోటల్ రిజెక్షన్ కానీ లేకపోతే సెలెక్ట్ కమిటీకి కానీ పంపించేటువంటి అవకాశం ఉంది. దట్ డజంట్ మీన్ దట్ కౌన్సిల్ ఈజ్ పుట్టింగ్ అబ్స్టాకిల్స్ ద ఇష్యూస్ పాస్డ్ బై ది అసెంబ్లీ. అటువంటి అభిప్రాయంతో కాదు, ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క క్షేమాన్ని, రాష్ట్రం యొక్క క్షేమాన్ని ఉద్దేశించి కౌన్సిల్ కొన్ని అభిప్రాయాలు తిరిగి పంపించడానికి అవకాశం ఉంది. ఆ విధంగా పంపిస్తూ ఉన్నప్పుడు దీన్ని ఒక స్టంబ్లింగ్ బ్లాక్ లాగా అర్థం చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ అవగాహన లోపం. ఈరోజు మనం ఉదాహరణకు చూస్తే అమెరికాలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్న అక్కడ 2 ఛాంబర్స్ ఉన్నాయి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అదేవిధంగా హౌస్ ఆఫ్ సెనేట్. యూజువల్గా పార్లమెంట్ అమెరికన్ ప్రాక్టీస్లో రిప్రజెంటేటివ్స్కి మెజారిటీ వచ్చినా సెనేట్లో మెజారిటీ ఉండదు సాధారణంగా పరిస్థితుల్లో ఎక్కువ సంవత్సరాలు. లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద 2 హౌస్లు ఏకాభిప్రాయానికి వస్తే తప్ప అవి పాస్ కావు. అదేవిధంగా మనం లండన్ వెస్ట్మినిస్టర్ స్టైల్కి వచ్చినప్పటికీ కూడా హౌస్ ఆఫ్ కామన్స్ ఒకవైపు, హౌస్ ఆఫ్ లార్డ్స్ ఒకవైపు. అదేవిధంగా మన భారతదేశానికి వచ్చినప్పుడు మనం చూస్తే లోక్సభ ఒకవైపు, రాజ్యసభ ఒకవైపు. ఆల్మోస్ట్ వెస్ట్మినిస్టర్ స్టైల్లో మన లోక్సభ, రాజ్యసభ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే ఒకవైపు బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లోక్సభలో వచ్చినప్పటికీ కూడా, రాజ్యసభలో అబ్సల్యూట్ మెజారిటీ లేకపోయినప్పటికీ కూడా కొన్ని అంశాల మీద యునానిమిటీ ఉంది, యునానిమస్ అభిప్రాయం తెలియపరిచి అవన్నీ కూడా వచ్చాయి. అంచేత అప్పర్ ఛాంబర్ అనేటువంటిది స్టంబ్లింగ్ బ్లాక్ కాదు. అదేవిధంగా వస్తున్న అన్నింటినీ అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అక్కడ దేశం ఇంట్రెస్ట్లో లండన్లో కానీ, అమెరికాలో కానీ, అదే భారతదేశంలో కానీ దేశాల యొక్క ఇంట్రెస్ట్లో పార్లమెంటరీ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా రాష్ట్రాల్లో కూడా కౌన్సిల్ అనేటువంటిది తప్పనిసరి. ఇంచేతంటే ఆ రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి అంబేద్కర్ గారు వీళ్ళంతా కూడా ఆ రోజు ఆలోచించింది, ఆ రోజు ఉండేటువంటి జనరేషన్ వేరు. ఆ రోజు ఉండేటువంటి జనరేషను ఆ రోజు రాజ్యాంగాన్ని అభిమానిస్తూ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుపరుస్తూ ఉన్నటువంటి రోజులు అవి. కానీ ఇప్పుడు జనరేషను రాజ్యాంగం, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం లెక్కలేదు, రూల్ ఆఫ్ లా లెక్కలేదు. అంచేత ఇష్టం వచ్చినట్టు మెజారిటీ ఉందనే ఉద్దేశంతో శాసనసభలో చేసేటువంటి యొక్క పరిణామాలు చూస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో కౌన్సిల్ అనేటువంటిది చెక్ చేయడానికి, రివ్యూ చేయడానికి, ఎగ్జామిన్ చేయడానికి కౌన్సిల్ చాలా అవసరం. అంచేత కౌన్సిల్ ఏ విధంగా అయితే రాజ్యసభ, అదేవిధంగా హౌస్ ఆఫ్ లార్డ్స్, అదేవిధంగా హౌస్ ఆఫ్ సెనేటు, ఈ 3 దేశాలు ప్రధానమైనటువంటి దేశాలు కాబట్టి ఈ 3 దేశాల్లో ఏ విధంగా అయితే సెకండ్ ఛాంబర్, అప్పర్ హౌస్ పనిచేస్తుందో ఆ విధంగా పనిచేసే విధంగా రాష్ట్రాల్లో కూడా కౌన్సిల్ ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కౌన్సిల్ ఉన్నట్లయితే ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితులు, ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్య డిక్టేటర్స్ అంటే పేరుకి ఎలక్ట్ కాబడ్డారు తప్ప ఎలక్ట్ అయిన తర్వాత డిక్టేటర్స్గా మారుతున్నటువంటి సందర్భాల్లో వాళ్ళ వ్యూహాలనే ఇక్కడ అమలు జరపాలని అనుకున్నప్పుడు ప్రజలకు ఇష్టం లేకపోయినా, ప్రాంతాలకు ఇష్టం లేకపోయినా, రాష్ట్రాలకు ఇష్టం లేకపోయినా వాళ్ళు అనుకున్నదే జరగాలనుకున్నప్పుడు ఈ జనరేషన్కి సరి అయినటువంటి రైట్ మార్గంలో పెట్టాలంటే కౌన్సిల్ సెకండ్ ఛాంబర్, అదే అప్పర్ హౌస్ కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి అమెండ్మెంట్స్ కూడా
కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అవసరం ఉంది. చేయాలనేటివి కూడా తప్పనిసరిగా చేయాలనేది కూడా నా అభిప్రాయం. అంచేత ఆ విధంగా మనం పర్మనెన్సీని కౌన్సిల్ కూడా ఉండేటట్టుగా చేస్తే రాజ్యాంగపరంగా దీనికి ఎప్పుడు కూడా చెక్ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మెజారిటీల ప్రకారంగా కాకుండా ప్రజల యొక్క మెజారిటీ చూసుకోవాలి. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 151 మంది గెలిచారని అంటున్నారు, కానీ ఆయనకు వచ్చిన ఓటింగ్ ప్యాటర్న్ అంతా బిలో 50% ఓటింగ్ ప్యాటర్న్. అంటే టోటల్ జనాభాలో సగం కూడా ఆయనకి ఓట్లు వేయలేదు, ఆయన్ని సపోర్ట్ చేయలేదు. అంచేత ప్రజాస్వామ్యంలో చూస్తే ఏది మెజారిటీ, ప్రజల్లో మెజారిటీ చూసినట్టయితే ఆయనకి రాలేదు. సీట్లో మెజారిటీ అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. అంచేత ఇక్కడికి ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆయనకు వచ్చింది 47%, తెలుగుదేశానికి వచ్చింది 40%, అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ వచ్చింది రెస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్. అంచేత ఈ పర్సంటేజ్లు ఓటింగ్ చూసినట్టయితే 100% అంటే మోర్ దాన్ 50% జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు. అంచేత ఓకే, సీట్లు వచ్చాయి కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేశారు. గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్రజల అభిప్రాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చట్టాలు చేయవలసినటువంటి అవసరం ఉంది తప్ప సొంత అభిప్రాయాలకి సొంతంగా లబ్ధి కొరకు చట్టాలు తయారు చేసే పరిస్థితులు ఈరోజు జనరేషన్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అరికట్టాలంటే కౌన్సిల్ తప్పనిసరిగా రాజ్యాంగపరంగా పర్మనెంట్ విధానం వచ్చే విధంగా రాజ్యాంగాన్ని కూడా అమెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను నా పర్సనల్గా అదేవిధంగా కోరుతూ ఉన్నా. ఎందుచేతంటే ఇది తప్పనిసరి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. తప్పేం లేదు. ఎంచేతంటే 3 దేశాల గురించి చెప్పాను. అంటే అది 3 దేశాల్లో కూడా సెకండ్ ఛాంబర్ ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎందుకు సెకండ్ ఛాంబర్ ఉండకూడదు, అదే విధానంలో ఇది ఇక్కడ ఎందుకు పనిచేయకూడదు? అప్పుడు ఏంటంటే టోటల్ చెక్ ఉంటుంది కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా పనిచేయడానికి, ప్రజలకి ఆలోచనలకు వ్యతిరేకంగా, ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా, రాష్ట్ర భవిష్యత్తు ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేయడానికి వీలు లేకుండా ఇది కౌన్సిల్ కూడా పనిచేస్తుంది. కాబట్టి కౌన్సిల్, అసెంబ్లీ రాష్ట్రంలో చూసినట్లయితే కలిసి పనిచేసేటువంటి విధానాన్ని కూడా రూపొందించుకోవడానికి అవకాశం ఉంది. ఈనాడు యుఎస్ పార్లమెంట్ అంతే. యుఎస్ పార్లమెంట్లో సెనేట్కి మెజారిటీ, సెనేట్లో ప్రభుత్వానికి మెజారిటీ ఉండదు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో మెజారిటీ ఉంటుంది. అయినప్పుడు కూడా సెనేట్ని కూడా కలుపుకుని పోతూ, అదేవిధంగా సెనేట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సెనేట్ చెప్పినవి కూడా ప్రభుత్వం వింటూ ముందుకెళ్తుంది. కాబట్టి అక్కడ పార్లమెంటరీ వ్యవస్థ పటిష్టంగా ఉంది. అదేవిధంగా భారతదేశంలో జరుగుతూ ఉంది, అదేవిధంగా ఇంగ్లాండ్లో కూడా జరుగుతుంది. అంచేత ఇటువంటి విధానానికి మనం స్వాగతం పలకవలసినటువంటి అవసరం ఉంది. మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, కౌన్సిల్ కంపల్సరీగా ఇక రాష్ట్రాల్లో ఉండేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడానికి అవసరమైతే రాజ్యాంగాన్ని అమెండ్ చేయవలసిందిగా కోరుతున్నాం.